సునామీ. ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళన కలిగిస్తున్న అంశం సునామీ. గతంలో వచ్చిన సునామీలు ఎంతటి ప్రళయాన్ని సృష్టించాయో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. అయితే తాజాగా రియో టాట్స్కీ అనే జపనీస్ మాంగా కళాకారుడు జూలై 2025లో జపాన్ లో భారీ సునామీ రావచ్చని అంచనా వేశారు. ఈ అంచనాల వల్ల జపాన్ కు పర్యాటకం 80% వరకు తగ్గింది. జపాన్ ప్రభుత్వం ఈ అంచనాలు నిరాధారమైనవని పేర్కొంది. కానీ భూకంప ముప్పును గుర్తించింది. న్యూ బాబా వాంగా అని కూడా పిలువబడే జపనీస్ మాంగా కళాకారుడు రియో టాట్స్కీ జూలై 2025లో జపాన్ కు భారీ సునామీ ముప్పు ఉందని అంచనా వేశారు. ది ఫ్యూచర్ ఐసా అనే పుస్తకంలో జూలై 5, 2025న వినాశకరమైన విపత్తును అంచనా వేశారు. కొందరు దీన్ని జపాన్, ఫిలిప్పీన్స్ మధ్య సముద్ర గర్భ విభజన వల్ల సంభవించే సునామీ లేదా భూకంపంగా వ్యాఖ్యానిస్తున్నారని గార్డియన్ పత్రిక నివేదించింది. 2011లో జపాన్ లో సంభవించిన తోహోకు భూకంపం, సునామీ గురించి, ఫుకుషిమా దైచి అణు విపత్తు గురించి ఆమె గతంలో ఖచ్చితమైన అంచనా వేసినందున శాస్త్రీయ ఆధారం లేకపోయినా టాట్స్కీ అంచనాలు విశ్వసనీయతను పొందాయి. టాట్స్కీ అంచనాల కారణంగా జపాన్ కు విమాన బుకింగ్లు 83% తగ్గాయి. తూర్పు ఆసియా నుండి పర్యాటకులు రాబోయే విపత్తు భయంతో ప్రయాణాలు రద్దు చేసుకున్నారు. బ్లూమోర్గ్ ఇంటెలిజెన్స్ ప్రకారం హాంకాంగ్ నుండి సగటు బుకింగ్లు సంవత్సరానికి 50% తగ్గాయి. జూన్ చివరి నుండి జూలై ప్రారంభం మధ్య బుకింగ్లు 83% వరకు తగ్గాయి. హాంకాంగ్ లోని ఒక ట్రావెల్ ఏజెన్సీ ఏప్రిల్, మే వసంత విరామ సమయంలో జపాన్ కు బుకింగ్లలో 50% తగ్గుదలను నివేదించింది. భయంకరమైన అంచనాల కారణంగా చాలా మంది ప్రయాణికులు ఇప్పటికే ఉన్న వేసవి బుకింగ్ రద్దు చేసుకున్నారు లేదా ప్రయాణాలను వాయిదా వేసుకున్నారు. రియో టాట్స్కీ అంచనాలు పూర్తిగా నిరాధారమైనవని, ఎటువంటి శాస్త్రీయ ఆధారం లేదని పేర్కొంటూ జపాన్ అధికారులు ప్రకటించారు. ప్రజలు అవి నమ్మవద్దని అన్నారు. సోషల్ మీడియాలో అశాస్త్రీయ పుకార్ల వ్యాప్తి పర్యాటక రంగాన్ని ప్రభావితం చేస్తే అది పెద్ద సమస్య అవుతుంది. జపనీయులు విదేశాలకు పారిపోవడం లేదు కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రజలు పుకార్లు విస్మరించి సందర్శిస్తారని నేను ఆశిస్తున్నానని మియాగి ప్రిఫెక్చర్స్ గవర్నర్ యోషిహిరో మురై అన్నారు. అయితే జపాన్ అధికారులు భూకంప ప్రమాదాల గురించి ఆందోళన చెందుతున్నారు. టాట్స్కీ అంచనాలకు భిన్నంగా జపాన్ పసిఫిక్ తీరంలో భారీ భూకంపం సంభవించి 30,000 వరకు మరణించవచ్చని ప్రభుత్వ టాస్క్ ఫోర్స్ ఏప్రిల్లో హెచ్చరించింది. జపాన్ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ పై ఉండటం వల్ల భూకంపాలు సంభవించే అవకాశం ఉంది. కానీ నిపుణులు భూకంపాల సమయం, స్థానాన్ని ఖచ్చితంగా అంచనా వేయడం ప్రస్తుతం మన శాస్త్రీయ అవగాహనతో అసాధ్యమని నొక్కి చెప్తున్నారు. రియో టాట్స్కీ కూడా తన అంచనాలను చాలా సీరియస్ గా తీసుకోవద్దని హెచ్చరించింది. నిపుణుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని, అనవసరంగా తన అంచనాల ద్వారా ప్రభావితం అవ్వవద్దని ప్రజలకు సలహా ఇచ్చింది. సునామీ. ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళన కలిగిస్తున్న అంశం సునామీ. గతంలో వచ్చిన సునామీలు ఎంతటి ప్రళయాన్ని సృష్టించాయో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. అయితే తాజాగా రియో టాట్స్కీ అనే జపనీస్ మాంగా కళాకారుడు జూలై 2025లో జపాన్ లో భారీ సునామీ రావచ్చని అంచనా వేశారు. ఈ అంచనాల వల్ల జపాన్ కు పర్యాటకం 80% వరకు తగ్గింది. జపాన్ ప్రభుత్వం ఈ అంచనాలు నిరాధారమైనవని పేర్కొంది. కానీ భూకంప ముప్పును గుర్తించింది. న్యూ బాబా వాంగా అని కూడా పిలువబడే జపనీస్ మాంగా కళాకారుడు రియో టాట్స్కీ జూలై 2025లో జపాన్ కు భారీ సునామీ ముప్పు ఉందని అంచనా వేశారు. ది ఫ్యూచర్ ఐసా అనే పుస్తకంలో జూలై 5, 2025న వినాశకరమైన విపత్తును అంచనా వేశారు. కొందరు దీన్ని జపాన్, ఫిలిప్పీన్స్ మధ్య సముద్ర గర్భ విభజన వల్ల సంభవించే సునామీ లేదా భూకంపంగా వ్యాఖ్యానిస్తున్నారని గార్డియన్ పత్రిక నివేదించింది. 2011లో జపాన్ లో సంభవించిన తోహోకు భూకంపం, సునామీ గురించి, ఫుకుషిమా దైచి అణు విపత్తు గురించి ఆమె గతంలో ఖచ్చితమైన అంచనా వేసినందున శాస్త్రీయ ఆధారం లేకపోయినా టాట్స్కీ అంచనాలు విశ్వసనీయతను పొందాయి. టాట్స్కీ అంచనాల కారణంగా జపాన్ కు విమాన బుకింగ్లు 83% తగ్గాయి. తూర్పు ఆసియా నుండి పర్యాటకులు రాబోయే విపత్తు భయంతో ప్రయాణాలు రద్దు చేసుకున్నారు. బ్లూమోర్గ్ ఇంటెలిజెన్స్ ప్రకారం హాంకాంగ్ నుండి సగటు బుకింగ్లు సంవత్సరానికి 50% తగ్గాయి. జూన్ చివరి నుండి జూలై ప్రారంభం మధ్య బుకింగ్లు 83% వరకు తగ్గాయి. హాంకాంగ్ లోని ఒక ట్రావెల్ ఏజెన్సీ ఏప్రిల్, మే వసంత విరామ సమయంలో జపాన్ కు బుకింగ్లలో 50% తగ్గుదలను నివేదించింది. భయంకరమైన అంచనాల కారణంగా చాలా మంది ప్రయాణికులు ఇప్పటికే ఉన్న వేసవి బుకింగ్ రద్దు చేసుకున్నారు లేదా ప్రయాణాలను వాయిదా వేసుకున్నారు.
రియో టాట్సుకి అంచనాలు పూర్తిగా నిరాధారమైనవని, ఎటువంటి శాస్త్రీయ ఆధారం లేదని పేర్కొంటూ జపాన్ అధికారులు ప్రకటించారు. ప్రజలు అవి నమ్మవద్దని అన్నారు. సోషల్ మీడియాలో అశాస్త్రీయ పుకార్ల వ్యాప్తి పర్యాటక రంగాన్ని ప్రభావితం చేస్తే అది పెద్ద సమస్య అవుతుంది. జపనీయులు విదేశాలకు పారిపోవడం లేదు కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రజలు పుకార్లు విస్మరించి సందర్శిస్తారని నేను ఆశిస్తున్నానని మియాగి ప్రిఫెక్చర్స్ గవర్నర్ యోషిహిరో మురై అన్నారు. అయితే జపాన్ అధికారులు భూకంప ప్రమాదాల గురించి ఆందోళన చెందుతున్నారు. టాట్సుకి అంచనాలకు భిన్నంగా జపాన్ పసిఫిక్ తీరంలో భారీ భూకంపం సంభవించి 30,000 వరకు మరణించవచ్చని ప్రభుత్వ టాస్క్ ఫోర్స్ ఏప్రిల్లో హెచ్చరించింది. జపాన్ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ పై ఉండటం వల్ల భూకంపాలు సంభవించే అవకాశం ఉంది. కానీ నిపుణులు భూకంపాల సమయం స్థానాన్ని ఖచ్చితంగా అంచనా వేయడం ప్రస్తుత శాస్త్రీయ అవగాహనతో అసాధ్యమని నొక్కి చెప్తున్నారు. రియో టాట్స్కి కూడా తన అంచనాలను చాలా సీరియస్ గా తీసుకోవద్దని హెచ్చరించింది. నిపుణుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని, అనవసరంగా తన అంచనాల ద్వారా ప్రభావితం అవ్వవద్దని ప్రజలకు సలహా ఇచ్చింది. సునామీ ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళన కలిగిస్తున్న అంశం సునామీ. గతంలో వచ్చిన సునామీలు ఎంతటి ప్రళయాన్ని సృష్టించాయో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. అయితే తాజాగా రియో టాట్సుకి అనే జపనీస్ మాంగా కళాకారుడు జూలై 2025లో జపాన్ లో భారీ సునామీ రావచ్చని అంచనా వేశారు. ఈ అంచనాల వల్ల జపాన్ కు పర్యాటకం 80% వరకు తగ్గింది. జపాన్ ప్రభుత్వం ఈ అంచనాలు నిరాధారమైనవని పేర్కొంది. కానీ భూకంప ముప్పును గుర్తించింది. న్యూ బాబా వాంగా అని కూడా పిలువబడే జపనీస్ మాంగా కళాకారుడు రియో టాట్సుకి జూలై 2025లో జపాన్ కు భారీ సునామీ ముప్పు ఉందని అంచనా వేశారు. ది ఫ్యూచర్ ఐసా అనే పుస్తకంలో జూలై 5, 2025న వినాశకరమైన విపత్తును అంచనా వేశారు. కొందరు దీన్ని జపాన్, ఫిలిప్పీన్స్ మధ్య సముద్ర గర్భ విభజన వల్ల సంభవించే సునామీ లేదా భూకంపంగా వ్యాఖ్యానిస్తున్నారని గార్డియన్ పత్రిక నివేదించింది. 2011లో జపాన్లో సంభవించిన తోహోకు భూకంపం, సునామీ గురించి, ఫుకుషిమా దైచి అణు విపత్తు గురించి ఆమె గతంలో ఖచ్చితమైన అంచనా వేసినందున శాస్త్రీయ ఆధారం లేకపోయినా టాట్సుకి అంచనాలు విశ్వసనీయతను పొందాయి. టాట్సుకి అంచనాల కారణంగా జపాన్ కు విమాన బుకింగ్లు 83% తగ్గాయి. తూర్పు ఆసియా నుండి పర్యాటకులు రాబోయే విపత్తు భయంతో ప్రయాణాలు రద్దు చేసుకున్నారు. బ్లూమోర్గ్ ఇంటెలిజెన్స్ ప్రకారం హాంకాంగ్ నుండి సగటు బుకింగ్లు సంవత్సరానికి 50% తగ్గాయి. జూన్ చివరి నుండి జూలై ప్రారంభం మధ్య బుకింగ్లు 83% వరకు తగ్గాయి. హాంకాంగ్ లోని ఒక ట్రావెల్ ఏజెన్సీ ఏప్రిల్, మే వసంత విరామ సమయంలో జపాన్ కు బుకింగ్లలో 50% తగ్గుదలను నివేదించింది. భయంకరమైన అంచనాల కారణంగా చాలా మంది ప్రయాణికులు ఇప్పటికే ఉన్న వేసవి బుకింగ్లను రద్దు చేసుకున్నారు లేదా ప్రయాణాలను వాయిదా వేసుకున్నారు. రియో టాట్సుకి అంచనాలు పూర్తిగా నిరాధారమైనవని, ఎటువంటి శాస్త్రీయ ఆధారం లేదని పేర్కొంటూ జపాన్ అధికారులు ప్రకటించారు. ప్రజలు అవి నమ్మవద్దని అన్నారు. సోషల్ మీడియాలో అశాస్త్రీయ పుకార్ల వ్యాప్తి పర్యాటక రంగాన్ని ప్రభావితం చేస్తే అది పెద్ద సమస్య అవుతుంది. జపనీయులు విదేశాలకు పారిపోవడం లేదు కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రజలు పుకార్లు విస్మరించి సందర్శిస్తారని నేను ఆశిస్తున్నానని మియాగి ప్రిఫెక్చర్స్ గవర్నర్ యోషిహిరో మురై అన్నారు. అయితే జపాన్ అధికారులు భూకంప ప్రమాదాల గురించి ఆందోళన చెందుతున్నారు. టాట్సుకి అంచనాలకు భిన్నంగా జపాన్ పసిఫిక్ తీరంలో భారీ భూకంపం సంభవించి 30,000 వరకు మరణించవచ్చని ప్రభుత్వ టాస్క్ ఫోర్స్ ఏప్రిల్లో హెచ్చరించింది. జపాన్ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ పై ఉండటం వల్ల భూకంపాలు సంభవించే అవకాశం ఉంది. కానీ నిపుణులు భూకంపాల సమయం స్థానాన్ని ఖచ్చితంగా అంచనా వేయడం ప్రస్తుత శాస్త్రీయ అవగాహనతో అసాధ్యమని నొక్కి చెప్తున్నారు. రియో టాట్సుకి కూడా తన అంచనాలను చాలా సీరియస్ గా తీసుకోవద్దని హెచ్చరించింది. నిపుణుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని, అనవసరంగా తన అంచనాల ద్వారా ప్రభావితం అవ్వవద్దని ప్రజలకు సలహా ఇచ్చింది.